హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలేఖ్య కొండకావూరి. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ ఫ్యూచర్ టీచర్స్గా ఆల్ ద బెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టాపిక్ వచ్చేసి మొక్కలు. హాయ్ అండి, ఇవాళ రెండో టాపిక్ వచ్చేసి మొక్కలండి. మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి. ఈ బలమైన కాండాన్ని మాను అంటారు. ఈ మానులు బెరడుతో కప్పి ఉంటాయి. పెద్దగా బలంగా ఉన్న మొక్కని చెట్టు అంటాము. ఆ చెట్లు అనేవి ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎలా తీసుకోవచ్చు? మర్రి చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు, ఇలాంటివన్నీ కూడా చెట్లు కింద మనం ఉదాహరణకి చెప్పుకోవచ్చు అనమాట. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. పొదలు అనంటే ఇంగ్లీష్లో వచ్చేసి షర్బ్స్ అని అంటారు. గుబురుగా పెరిగే వాటిని ఏమంటారు? పొదలు అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి షర్బ్స్ అంటారు. వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గులాబీ, మందార. ఇవన్నీ కూడా గుబురుగా పెరుగుతాయండి, గట్టి కాండం కలిగి ఉంటాయి. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అని అంటారు. ఏమంటారు? గుల్మాలు అంటారు. వీటిని ఏమంటారు అని అంటే హెర్బ్స్. వీటి యొక్క కాండాలు అనేవి కొంచెం తేలిగ్గా ఉంటాయండి. అండ్ కాండం కూడా వచ్చేసి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. వీటికైతే కొంచెం కలర్ చేంజ్గా ఉంటుంది. వీటికైతే మాత్రం బ్రౌన్ కలర్లో వీటికి అలా ఉంటుంది. వీటికైతే ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. మెత్తని కాండం కలిగి ఉంటుంది అనమాట. వీటిని ఏమంటారు? గుల్మాలు అంటారు. ఉదాహరణకి తులసి, గోధుమ ఇలాంటివన్నీ కూడా వీటికి ఉదాహరణలు అనమాట. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలని ఎగబాకే మొక్కలు అంటారు. ఏదైనా ఒక హెల్ప్ తీసుకొని పైకి ఎగబాకే మొక్కలని ఏమంటారు? ఎగబాకే మొక్కలు అని అంటారు. అంటే క్లైంబర్స్. అంటే ఏంటండి? క్లైంబర్స్. ఇంగ్లీష్లో ఏమంటారు? క్లైంబర్స్ అంటారు. వీటి ఉదాహరణ వచ్చేసి ద్రాక్ష, కాకర. ద్రాక్ష మరియు కాకర. నేలపైన పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ఒక సర్టెన్ ఏరియా మొత్తం కూడా పాకుతూ పెరుగుతాయండి. వీటిని వచ్చేసి పాకే మొక్కలు అంటారు. ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు అని అంటే క్రీపర్స్ అంటారు. ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు? క్రీపర్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పుచ్చకాయ మరియు గుమ్మడికాయ. ఇందులో ఇంకొకటి వచ్చేసి ఆకులు మొక్కకు ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయి? వాటి ఆహారాన్ని ఎందులో నిల్వ చేసుకుంటాయి? ఆహార కర్మాగారాలుగా పనిచేసేది చెట్టులో ఏంటది? చెట్టులో ఆహార కర్మాగారం తయారు చేసేది ఏంటి? ఆకు. ఆకు అనేది ఆహారాన్ని ఎలా తయారు చేస్తుంది? గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో ఆకు చెట్టుకి ఫుడ్ అనేది తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లాంట్ డయాగ్రామ్ వేసాను చూడండి. రూట్, స్టెమ్, ఫ్రూట్ అండ్ సన్ రైజ్ వస్తాయి కదా, దాని ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. బడ్, లీవ్స్, ఫ్లవర్. దాని బాడీ పార్ట్స్ చెప్పాను. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అంటే వాటర్ అనేవి రూట్స్ నుంచి తీసుకొని స్టెమ్కి అందిస్తుంది. స్టెమ్ నుంచి మనకి ప్రతి ఒక్క పార్ట్, ప్లాంట్ యొక్క ప్రతి పార్ట్కి కూడా ఆ వాటర్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆకుల వల్ల కలిగే ఉపయోగాలను చూద్దామండి. ఇప్పుడు మనం ఆకులు అనేక విధాలుగా ఉపయోగించుకుంటాం. ఎలాగా? ఫర్ సపోజ్ కొత్తిమీర, కరివేపాకు, మునగాకు అలాంటివన్నీ కూడా మనం ఆకులుగానే తినేస్తాం. అలాగే తేయాకులతో టీ అనేది తయారవుతుంది. వేప, తులసి ఇలాంటివన్నీ కూడా మనకి వైద్యానికి ఉపయోగిస్తారు. అరటాకులు, మర్రి ఆకులు వంటివి ఇస్తర్లకి, పాత్రల తయారీలో ఉపయోగిస్తారనమాట. అంటే డొప్పగిన్నెల లాంటివి తయారు చేస్తారు, ప్రసాదాలకి వాటికి అలాగా పాత్రల్లాగా తయారు చేస్తారనమాట. మొక్కలు మన ప్రకృతికి ఇచ్చిన వరం. మొక్క మనకు ఆహారాన్ని ఇస్తాయి, మనకి స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. మనం విడిచిన గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను మనకిస్తాయి. పెద్ద మొక్క వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోయి ఉండడం వల్ల భూసార నష్టం కాకుండా కాపాడతాయి. కానీ మనమైతే ఏం చేస్తున్నామండి? చెట్లన్నీ నరికేసి ఆ ప్లేసుల్లో ఇళ్ళు అనేవి నిర్మించుకుంటూ పోతూ మనకి ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గించుకొని
ఈ ఇంట్లో ఏసీలు వీటిని అలవాటు చేసుకుంటున్నామండి. మన హెల్త్ ఇష్యూస్ అనేవి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మొక్కలు నాటడం వల్ల మనకి అనేక లాభాలు ఉన్నాయి. వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు మొదలగునవన్నీ కూడా మొక్క యొక్క వివిధ రకాల భాగాలు అన్నమాట. మొక్క ప్రతి భాగంకి ఒక ప్రత్యేక పనిని నిర్వర్తిస్తుంది. అదే విధంగానో చూద్దాం. వేర్లు ఉన్నాయి. ఫస్ట్ వేర్లు ఉన్నాయి కదా, చెట్టుకి మెయిన్ పార్ట్ ఏంటి? వేర్లు అనమాట. మొక్కలో అతి ముఖ్యమైన భాగం ఇవి. మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి. నేలలో లవణాన్ని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. అంటే మనం ఇచ్చే వాటర్లో మినరల్స్ని తీసుకొని పైకి పంపిస్తాయి అన్నమాట. అదేవిధంగా కాండం వేర్లు పీల్చుకున్న లవణాన్ని నీటి కాండం మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. మొక్క ఆసరాని ఇస్తుందన్నమాట. మొక్క కాండాలను విభిన్నంగా ఉంటాయి. లావు కాండం కలిగిన మొక్కలు కాండాలను మాను అంటారు. మామిడి, రావి మరియు వేప మొదలగునవి ఇలాంటివన్నీ కూడా చెట్టు మాను కలిగి ఉంటాయన్నమాట. ఈ మాను బెరడులో కప్పబడి ఉంటాయన్నమాట. ఇంకొకటి వచ్చేసి మెయిన్ పార్ట్స్ 3 ఉన్నాయి కదా, వేర్లు, కాండం, ఆకులు. ఆకులు వచ్చేసి ఇప్పుడు మొక్కల ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. అన్ని ఆకులకు ఈనెలు ఉంటాయి. ఆకులపై కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ని విడిచిపెడతాయి. ఇవనేవి చెట్టు యొక్క ముఖ్య భాగాల లక్షణాలండి. ఈ విధంగా మనకి 3rd క్లాస్లో 2nd లెసన్లో ఇంతవరకు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనివల్ల మనకి అభ్యసన ఫలితాలు ఏమని తెలుస్తాయి అని అంటే, మొక్కలు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనేది అభ్యసన ఫలితాలు. ఈ లెసన్ నేర్చుకోవడం వల్ల పిల్లలకు తెలిసేది ఏంటంటే, ప్రకృతి పైన ప్రేమ పెంచుకుంటారు, మొక్కల ఉపయోగాలను చెప్పగలుగుతారు, మొక్కలు చెట్లు అవసరాన్ని అర్థం చేసుకొని వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, మొక్క యొక్క లక్షణాలైన ఆకులు, కాండం, బెరడు, ఆకారం, రంగు, పరిమాణం, వాసనల గురించి గుర్తించగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.